తెనాలి రామలింగుడు, తెనాలి రామకృష్ణుడు రెండు పేర్లు ఒకరివే. 17వ శతాబ్దంలో విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆంధ్ర భాషను అభివృద్ధి చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. వారి ఆస్థానంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే ఎనుమండుగురు కవులు ఉండేవారు. ఈ ఎనుమండుగురు కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే ఈ 8 మందిని కలిపి అష్టదిగ్గజాలు అనేవారు. వీరిలో తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమైన కవి. ఎందుకంటే రామకృష్ణుడు పాండురంగ మహత్యం వంటి కొన్ని భక్తి గ్రంథాలు రాసినా ప్రధానంగా హాస్య కవిత్వమే చెప్పేవారు. ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే చాలామంది కవులు రచయితలలా హాస్య కథలు చెప్పడమో రాయడమో కాకుండా స్వయంగా తను వాటిని నిర్వహించాడు. వాటన్నింటిలోనూ తను పాత్ర ధరించాడు. నేటి భాషలో తెనాలి రామలింగనివి ప్రాక్టికల్ జోక్స్ అన్నమాట. అందుకే అతనికి వికట కవి అని మరో మారు పేరు. ఈ మాటని ఎటు నుంచి చదివినా ఒకటే. కావాలంటే చూడండి మీరే. రామకృష్ణుడి హాస్యానికి రెండు వైపులా పదునే. వికటం అంటే మోతాదు మించిన వేళాకోళం, హాస్యం, వ్యంగ్యం, ఆటలు పట్టించడం అనే అర్థం. రామలింగడి మాటలు చేతలు కూడా ఎక్కువగా వికటంగానే ఉండేవి, తమాషాగానే ఉండేవి, పదునుగా కూడా ఉండేవి. రామకృష్ణుడి జీవితం మొదటి నుంచి తమాషాగానే విచిత్రంగానే సాగుతూ వచ్చింది. లేకపోతే ఒక బడి దొంగ, చదువుకి మొద్దు అయిన రామకృష్ణుడు మహోన్నత వికట కవి ఎలా కాగలిగాడు? చిన్నప్పటి నుంచి చిత్రమే అయిన అతని జీవితం గురించి, జీవితం నిండా హాస్యాన్ని, హాస్యంలో జీవితాన్ని నింపుకున్న రామకృష్ణుడి గురించి వివరంగా చూద్దాం రండి.